ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. మనం బైబిల్ చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఏమనంటే, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడుచున్నది కదా అని. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పాతాళము అగాధ కూపము యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయం అయితే మరీ తేటగా కనబడుతుంది కదా అని. అవునండి, ఈ లోకంలో మనుషులు అనుకుంటూ ఉంటారు, పైకి ఒక విధంగా భక్తి చేస్తూ ఉంటారు, లోపలైతే వేరేలా వాళ్ళ హృదయంలో భక్తి చేస్తూ ఉంటారు. మనుషులతో పైకి ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు, లోపల మాత్రం పగతో, ద్వేషంతో, స్వార్థంతో వాళ్ళ హృదయాన్ని నింపేసుకుంటూ ఉంటారు. పైకేమో ప్రేమతో మబ్బి పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, కానీ హృదయంలో మాత్రం వారి పట్ల పగతో, స్వార్థంతో కలిగిన స్వభావంతో వారు ఉంటారు. అందుకే సామెతలు 17వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. వెండికి మోసతగినది, బంగారమునకు కలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అని. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం, మన హృదయంలో ఎవరికి తెలీదు, వాళ్ళ గురించి మనం చెడుగా అనుకుంటే, చెడు మాటలు మాట్లాడితే నా హృదయంలో ఏమనుకుంటున్నాను వారికి తెలుస్తుందా, తెలీదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మనుషులకి మన హృదయం ఎరగకపోవచ్చు, కానీ దేవుడంట మన హృదయాన్ని మరీ తేటగా ఆయనకు కనబడుతుందంట. కాబట్టి మన హృదయం ఏ విధంగా ఉంది, మంచిగా ఉందా, అది చెడిపోయినదై ఉందా అనేది దేవునికి సమస్తము కూడా, హృదయాన్ని సృష్టించిన దేవునికి తెలుస్తుంది. అందుకే 1వ సామ్యుయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నరులు పై రూపాన్నే లక్ష్య పెడతారు, కానీ దేవుడంట అంతరంగాన్ని కూడా లక్ష్య పెడతాడంట. మనుషులైతే పై రూపాన్ని మాత్రమే చూస్తారు, వాళ్ళకి హృదయంలో ఏముందనేది వారికి తెలియదు, కానీ దేవుడికి మాత్రం హృదయంలో ఏముందనేది తెలుసు. ఆ హృదయం ఎలాంటిదంటే, ఇర్మియాలో 17వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా, హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల నరుడెవడు కూడా లేడంట. అందుకే ఆ హృదయం అనేది ఘోరమైన వ్యాధితో నిండిపోయి ఉంటుంది. ఆ హృదయంలో మనం ఏం చేస్తూ ఉంటాము, దేవునికి ఇష్టం కాని తలంపులు, దేవునికి ఇష్టం కానివి, ఎదుటివారి పట్ల అసూయ, స్వార్థము, వీటితో మన హృదయాన్ని నింపేసుకుంటూ ఉంటాం తప్ప దేవుడిచ్చే ప్రేమ